హాల్లో కూర్చుని ఉన్నాడు దేవేంద్ర. అసహనంగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. రవిని చంపేసినట్లు, అతన్ని కలుసుకోవాలి అని వచ్చిన రాజేష్ అర్చనలు నిరాశగా వెనుదిరిగినట్లు మద్రాసు నుంచి ఫోన్ చేసి చెప్పాడు ఎర్రబాజీ. ఆ ఇద్దరు చార్మినార్లో హైదరాబాద్లో బయలుదేరినట్లు కూడా ఇన్ఫర్మేషన్ అందించాడు. రాజేష్ కోసం పోలీసుల్ని, అర్చన కోసం గూండాలని రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశాడు. ఈ పాటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చే ఉంటుంది. ఫోన్ మాత్రం ఇంకా రాలేదు. దేవేంద్ర ఆ టెన్షన్లో ఉండగా వినవచ్చింది ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు. వెంటనే తల తిప్పి చూశాడు దేవేంద్ర. లోపలికొస్తూ కనిపించాడు లింగమూర్తి. చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చిందా? ఆతృతగా అడిగాడు దేవేంద్ర. రాక ఎక్కడికి పోతుందండి? వచ్చింది. పైగా ఈరోజు కరెక్ట్ టైంకే వచ్చింది. మరి అర్చనా రాజేష్ల సంగతి ఏమిటి? వాళ్ళు మాత్రం రాలేదు. ఆశ్చర్యంగా చూశాడు అతని ముఖంలోకి. మీరు కరెక్ట్గానే చూశారా? అసహనం ధ్వనించింది అతని కంఠంలో. ఇంజిన్ మొదలుపెట్టి గార్డు కంపార్ట్మెంట్ వరకు ప్రతి కంపార్ట్మెంట్ని గాలించి వదిలారు పోలీసులు మనవాళ్ళు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఏమైనట్టు? వాళ్ళు చార్మినార్లో బయలుదేరినట్లు ఎర్రబాజీ ఫోన్లో చెప్పాడుగా. మీరనేది మరీ బాగుందండి. వాళ్ళు చార్మినార్లో బయలుదేరారు అని చెప్పాడే గాని టిక్కెట్లు ఎక్కడికి తీసుకున్నారో, ఎక్కడ దిగబోతున్నారో చెప్పాడా? మద్రాసుకి హైదరాబాద్కి మధ్య చాలా స్టేషన్లున్నాయి అన్నాడు లింగమూర్తి. దేవేంద్ర ఆలోచనలో పడ్డాడు. లింగమూర్తి చెప్పింది నిజమే. అర్చన చాలా తెలివైంది. రవి మోహన్ల హత్యలతో ఆమె అనుమానం మరో విధంగా మారి ఉండొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఇంకా ముందున్న స్టేషన్లోనే దిగిపోయి ఉండొచ్చు. అలా అనుకుంటూనే ఎవర్రా అక్కడ అని పిలిచాడు దేవేంద్ర. వెంటనే లోపలికొచ్చారు ఇద్దరు రౌడీలు. వెంటనే మన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళండి. సిటీ చుట్టుపక్కల గ్రామాల్లోనూ లాడ్జిల్లోనూ వెదకండి. రాజేష్ అర్చన కనిపించగానే మన రహస్య స్థావరానికి తీసుకురండి అన్నాడు. తలలు ఊపి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు. అయ్యా, తమ ఏర్పాట్లన్నీ దివ్యంగా ఉన్నాయండి. ఇంతకీ నన్ను ఏం చేయమంటారో చెప్పనే లేదు అని అడిగాడు లింగమూర్తి. గట్టిగా ఉన్న తాడు ఒకటి చూసుకుని ఊరిపోసుకో. ఈ వయసులో అక్కడి కబుర్లు ఇక్కడికి, ఇక్కడి కబుర్లు అక్కడికి అందించడం తప్ప నువ్వు చేసేది ఏముంటుందయ్యా? వెళ్ళి ఆ ఇద్దరు ఎక్కడున్నారో వెతుకు. కనిపించగానే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు విసుగ్గా. చిత్తం అంటూ వెళ్ళిపోయాడు లింగమూర్తి. అతనటు వెళ్ళగానే ఫోన్ మోగింది. ఆతృతగా రిసీవర్ ఎత్తాడు దేవేంద్ర. నేనే మాట్లాడుతున్నాను. ఇజ్ ఇట్? వెరీ గుడ్. నువ్వు ఖచ్చితంగా చూసావు కదూ? అయితే వాళ్ళని ఓ కంట కనిపెట్టు. నువ్వు మాత్రం అక్కడే ఉండు. చీకటి పడ్డ తర్వాత మళ్ళీ ఓసారి ఫోన్ చెయ్యి. రిసీవర్ పెట్టేసి సిగరెట్ వెలిగించుకుని హుషారుగా దమ్ములాగడం ప్రారంభించాడు దేవేంద్ర. తన శత్రువులు ఎక్కడున్నారో అతనికి తెలిసిపోయింది. టైం సాయంత్రం 6 గంటలైంది. మధ్యాహ్నం లాడ్జి వెనకవైపు ఉన్న మెట్లగుండా దిగి బయటకు వెళ్లిన అర్చన అప్పుడే తిరిగొచ్చింది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసహనంగా ప్రశ్నించాడు రాజేష్. అతను ఇంకా వృద్ధుడి వేషంలోనే ఉన్నాడు. అర్చన సమాధానం చెప్పలేదు. గది కిటికీ దగ్గరకు వెళ్లి బయటికి తొంగి చూసింది. లాడ్జికి ముందున్న రోడ్డుకి అవతల పక్కన ఆగి ఉంది ఒకటి. ఉదయం అదే టాక్సీలో ఆ లాడ్జికి వచ్చారు ఆ ఇద్దరు. వచ్చినప్పటి నుంచి వేరే కిరాయి దొరకనట్లు అక్కడే పాతుకుపోయాడు ఆ టాక్సీ డ్రైవరు. బీడీ కాలుస్తూ మధ్య మధ్యలో ఆ గది కిటికీ వైపు చూస్తున్నాడు. ఉదయం 1-2 సార్లు కిటికీలోంచి బయటకు చూసి అతని మీద అనుమానపడింది అర్చన. ఇప్పుడు ఆ అనుమానం నిజమైంది. ఎక్కడికి వెళ్ళావని అడిగితే సమాధానం చెప్పేమిటి? మళ్ళీ అడిగాడు రాజేష్. ఈ కథకి ముగింపు ఆలోచించడానికి అంటూ వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది. అంటే శ్రీలతను చంపిన దుర్మార్గుడు ఎవరో బయటపెట్టడానికి. తెలిసిందా? ఆ చండలుడు ఎవడో బయటపడిందా? ఆవేశపడకు రాజు. ఇంకొద్ది గంటల్లో అన్ని విషయాలు బయటపడతాయి. అంతకంటే ముందు నువ్వు చేయవలసిన పని ఇంకొకటి ఉంది. ఏమిటది? అలా కిటికీ దగ్గరికి వెళ్ళి చూడు. ఎందుకు? చూడు, చెబుతాను. అతను కిటికీ దగ్గరకు వెళ్ళి బయటికి చూశాడు. ఏం కనిపిస్తుంది? రోడ్డు మీద తిరుగుతున్న జనం. అంతకంటే ఏముంది? రోడ్డుకి అటు పక్కన ఒక టాక్సీ ఆగుంది కదూ? అవును. దాన్ని ఆనుకుని నిలబడి బీడీ కాలుస్తున్న డ్రైవర్ని గుర్తుపట్టావా? కనులు చికిలించుకుని చూశాడు రాజేష్. వెంటనే ఆశ్చర్యంగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. ఉదయం మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ అతనే కదూ? అవును, అతనే. ఎవరతను? శత్రువుల మనిషి. మన కదలికల్ని కనిపెట్టడానికి ఏర్పాటు చేయబడ్డాడు.
అంటే శ్రీని చంపినవాడి మనిషా? అవును, డర్టీ రోగ్. వాడి సంగతి ఇప్పుడే తేలుస్తాను. పిడికిళ్ళు బిగించాడు రాజేష్. ఆవేశపడొద్దు అని నీకు ముందే చెప్పాను. నేను చెప్పినట్లు చెయ్యి. చెప్పు. కూర్చున్న కుర్చీలోంచి లేచి అతని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పింది అర్చన. వెంటనే తల ఊపి గదిలో నుంచి బయటకు నడిచాడు రాజేష్. ఆ సమయంలో ఆరిపోయిన బీడీని వెలిగించుకుంటూ లాడ్జీ పైభాగంలో ఉన్న కిటికీ కేసి మరోసారి దృష్టి సారించాడు ఆ టాక్సీ డ్రైవర్. అతను దేవేంద్ర మనిషి. ఉదయం వాళ్లను అక్కడికి తీసుకొచ్చిన తర్వాత దేవేంద్రకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పాడు అతను. వాళ్లను కనిపెట్టి ఉండమని, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళని ఫాలో అవ్వమని అతన్ని ఆదేశించాడు దేవేంద్ర. నేలలో పాతేసిన కరెంటు స్తంభంలాగా కదలకుండా అక్కడే నిలబడి ఉన్నాడతను. ఉదయం అనగా లాడ్జీలోకి వెళ్లిన వాళ్ళు ఎందుకు బయటికి రాలేదో అతనికి అర్థం కాలేదు. అతను ఆలోచనల్లో ఉండగానే మరోసారి ఆరిపోయింది బీడి. విసుగ్గా దాన్ని అవతలకి విసురుతూ ముందుకు చూసి ఉలిక్కిపడ్డాడు అతను. అతను చూస్తూ ఉండగానే వంగి వంగి అడుగులు వేస్తూ లాడ్జీలోంచి బయటకు వచ్చాడు వృద్ధుడి వేషంలో ఉన్న రాజేష్. అటూ ఇటూ చూసి ఒక దిశలో అడుగులు వేయటం ప్రారంభించాడు. మరో బీడీ వెలిగించుకోవాలి అన్న ఆలోచన విరమించుకుని అతన్ని జాగ్రత్తగా అనుసరించటం ప్రారంభించాడు. అతన్ని గమనించినట్లే నటుస్తూ లాడ్జికి ఫర్లాంగు దూరంలో ఉన్న ఒక వీధిలోకి వెళ్ళాడు రాజేష్. 2 పెద్ద బిల్డింగుల మధ్య ఉన్న సందులోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడు. ఆ సందులోకి అడుగు పెడుతూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు డ్రైవర్. తను చూస్తూ ఉండగానే ఆ సందులోకి ఎంటరయ్యాడు ఆ వృద్ధుడు. అంతలోనే ఎలా మాయమయ్యాడు? తనలో తాను తికమక పడిపోతూ ఆ సందులో నుంచి అవతలకు వెళ్లబోయాడు. అదే సమయంలో ఒక బిల్డింగు పక్క నుంచి సందువైపుకు రానిచ్చి వాటర్ పైపు నుంచి కిందకు దూకాడు రాజేష్. తన వెనక దబ్మని ఏదో పడ్డ శబ్దాన్ని వింటూనే ఉలిక్కి పడ్డాడు డ్రైవర్. చివ్వున వెనుదిరిగి చూడబోయాడు. అతని ప్రయత్నం నెరవేరలేదు. అతను వెనుదిరగక ముందే వేగంగా కదిలాడు రాజేష్. పిడికిలి బిగించి బలంగా కొట్టాడు అతని మెడ మీద. దబ్! ఇనుపు దిమ్మెతో కొట్టినట్లు వినవచ్చింది ఒక శబ్దం. చివ్వుమన్నాయి డ్రైవర్ మెడనరాలు. కళ్ళు బైర్లు కమ్మాయి. మెడ ఎముక విరిగిపోయినంత బాధతో బెగ్గరగా అరవాలి అని ఎంత లావున తెరిచిన నోటిని తెరిచినట్లే ఉంచి స్పృహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. అతన్ని సందులోనే వదిలి గబగబా అడుగులు వేస్తూ అవతలకు వెళ్ళాడు రాజేష్. ఒక ఫియట్ కారులో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంది అర్చన. రాజేష్ వచ్చి కారులో కూర్చుంటుండగా అడిగింది, అతని పని పూర్తయిందా అని. తల ఊపాడు రాజేష్. వెంటనే కారును కదిలించింది. కారు ముందుకు పరుగులు తీయటం ప్రారంభించింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్పానుగా, శ్రీలతను చంపిన హంతకుడు చాప్టర్ క్లోజ్ చేయడానికి అవకాశాన్ని వెతుకుతున్నాను అని. ఎవరా హంతకుడు? కొంచెం ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. ఇంకేమీ మాట్లాడలేదు రాజేష్. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ మౌనంగా కూర్చున్నాడు. అదే సమయంలో తిరుమల లాడ్జి ముందుకొచ్చి ఆగాయి 2 వ్యాన్లు. డోర్స్ తెరుచుకుని బిలబిలమంటూ కిందకు దూకారు 25 మంది రౌడీలు. పరుగు పరుగున లాడ్జిలోకి వెళ్లారు. సిగరెట్ దమ్ములాగుతూ వ్యాన్లోనే కూర్చున్నాడు ఎర్రబాజీ. ఏరివాళ్ళు అని అడిగాడు కరుకు కంఠంతో. లాడ్జి గదుల్లో ప్రతి అంగుళము వెదికాం బాస్, ఎక్కడా వాళ్ళు కనిపించలేదు. అరగంట కిందటే లాడ్జి ఖాళీ చేసి వెళ్ళిపోయారట, చెప్పాడు ఒక అనుచరుడు. పిడికిలతో స్టీరింగ్ మీద బలంగా గుద్దుతూ అటూ ఇటూ చూశాడు ఎర్రబాజీ. రోడ్డు పక్కన ఆగి ఉన్న టాక్సీ అతని కంటపడింది. అది తన అనుచరుడిదే. టాక్సీ అక్కడే ఉందంటే అతను వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళుండాలి. మనవాడు వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళాడు. వాళ్ళు ఎంతో దూరం పోయి ఉండరు. వెళ్ళండి, ఈ చుట్టుపక్కల అంతా గాలించండి. కంగుమంటున్న కంఠంతో ఆర్డర్ జారీ చేశాడు ఎర్రబాజీ. వెంటనే తలోవైపు పరుగులు తీశారు అతని అనుచరులు. టైం రాత్రి 10 గంటలైంది. లింగమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అతనికి 55 ఏళ్ల వయసు దాటినా, కూతురికి పెళ్ళయి మనవడు పుట్టినా, జుత్తంతా తెల్లబడిపోయినా ఇంకా కోరికలు మాత్రం చావలేదు. ఒంట్లో పులుపు తగ్గలేదు. రాత్రి 9:30కే భోజనం ముగించి మంచం మీద చేరిపోయాడు లింగమూర్తి. వంటింట్లో పని ముగించుకుని అరగంట తర్వాత వచ్చిన ఆమె భర్త పక్కన మంచం మీద నడుం వాల్చింది లింగమూర్తి భార్య కనకమ్మ. అప్పటి నుంచి మొదలవుతుంది లింగమూర్తి గుండెల్లో గుబులు. ఇప్పటికి కూడా అతని కంటికి భార్య అప్సరసగానే కనిపిస్తుంది. ఎందుకంటే కనకమ్మ వయసు 40 లోపే. ఆమె అతనికి 2వ భార్య. కనకం, ఏ కనకం, ముద్దుగా పిలిచాడు లింగమూర్తి. నిన్నే అన్నాను కదా. ఇటు తిరగవే. ఎందుకేమిటి?
ఎందుకేమిటి అంటావేమిటి? అందుకే ఆమె నడుం చుట్టూ చేతిని బిగించి తన వైపు తిప్పుకోబోయాడు. చాలే పడుకోండి, చింత చచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో కూడా ఇదేం బుద్ధి మీకు? ఏడ్సవులే, వయసు ఒంటికే గాని మనసుకు లేదే వెర్రిదాన. ఉక్కు శరీరం మనది, ఒక్క పట్టు పట్టానంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతానన్న సంగతి మర్చిపోకు. ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు లింగమూర్తి. ఇంతలో కాలింగ్ బెల్ మోగడం ప్రారంభించింది. విసుగ్గా నొసలు చిట్లించాడు లింగమూర్తి. పానకంలో పుడకలాగా ఈవేళప్పుడు ఎవరబ్బా వచ్చింది? తనలో తానే గొణుక్కున్నాడు. వెళ్ళి చూడండి, ఇక్కడే ఉండి గొణుక్కుంటే ఎలా తెలుస్తుంది? అంది కనకమ్మ. లింగమూర్తి లేచి బెడ్రూంలోంచి హాల్లోకి వచ్చి తలుపులు తెరిచాడు. ఎవరు అంటూ ముందుకు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎదురుగా అర్చన. వెంటనే చిరునవ్వుని పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. మీరా మీరా అమ్మాయి గారు, రండి, లోపలికి రండి. మీ రాకతో నా ఇల్లు పావనం అయిపోయింది అంటూ ఆహ్వానించాడు. నేను మీకు తెలుసా లింగమూర్తి గారు? లోపలికొస్తూ అడిగింది అర్చన. మీరు తెలియకపోవడం ఏమిటి? మీరే కదా మా కొత్త యజమానురాలు, కూర్చోండి అన్నాడు లింగమూర్తి. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది అర్చన. ఒసే కనకం, నిన్నే, ఓసారి బయటికి రా, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ హడావిడిగా అరిచాడు. బెడ్రూమ్లో నుంచి ఎవరు అని అడుగుతూ బయటకు వచ్చింది కనకమ్మ. నేను చెప్పలేదు, మా కొత్త యజమానురాలు అర్చనమ్మ గారని, ఈమె పరిచయం చేశాడు లింగమూర్తి. నమస్కారం చేసింది కనకమ్మ. ఉండండమ్మా, హార్లిక్స్ తీసుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. నోను, ఇప్పుడేమీ వద్దు, లింగమూర్తి గారితో కొంచెం పనుండొచ్చాను అంది అర్చన. గతుక్కుమన్నాడు లింగమూర్తి. ఆమె ఎందుకు వచ్చిందో అతనికి తెలుసు. ఏం పనమ్మా అన్నాడు ఏమీ ఎరుగని వాడిలాగా. చూడండి లింగమూర్తి గారు, మా నాన్నగారి దగ్గర మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారు అని నాకు తెలుసు. నేను ఒక విషయాన్ని అడుగుతాను, మా ఉప్పు తిన్న విశ్వాసంతో అయినా నిజం చెప్పండి అంది. లింగమూర్తి గుటకలు మింగడం అతని భార్య గమనిస్తూనే ఉంది. అడగండి. మా చెల్లెలు శ్రీలత ఎలా చనిపోయింది? ఆ ప్రశ్నకు జల్లుమంది లింగమూర్తి గుండె. ఎవరో చంపేశారు కదమ్మా. అదే, ఆ చంపింది ఎవరనే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకెలా తెలుస్తుంది అన్నాడు గొంతులో వణుకుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. మీకు అంతా తెలుసు. మీరు దేవేంద్ర భూపతి నమ్మిన బంటు. నిజం చెప్పండి, మీరు అడిగినంత డబ్బు ఇస్తాను. మీ మీద ఏ కేసు లేకుండా చేస్తాను. లింగమూర్తి కాళ్ళు వణకడం ప్రారంభించాయి. వెంటనే వెళ్ళి దేవేంద్ర గారికి ఫోన్ చేయాలి అనిపించింది. ఎలాగో తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. చివ్వున పక్కకి తిరిగి బయటికి పరుగు తీయబోయాడు. గది ద్వారాన్ని సమీపిస్తూ ఉండగానే ఫెడీమంటూ పడింది అతని ముఖం మీద ఒక పిడిగుద్దు. వెర్రిగా అరిచాడు లింగమూర్తి. గుద్దు వెంబడే వెనక్కి తూలుతూ వచ్చి అర్చన కాళ్ల ముందు పడిపోయాడు. వెంటనే లోపలికొచ్చాడు వృద్ధుడి వేషంలో ఉన్న రాజేష్. అతన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి లింగమూర్తికి. కింద పడ్డ లింగమూర్తి షర్టు పట్టుకుని పైకి లేవనెత్తాడు రాజేష్. నిజం చెప్పు లింగమూర్తి, లేదంటే ప్రాణం తీస్తాను అంటూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తాడు. కంగారు పడిపోయింది కనకమ్మ. ఏం జరిగిందమ్మా, ఆయన్ని ఎందుకలా హింస పెడుతున్నారు అని అడిగింది. జరిగిందాన్ని ఆమెకు వివరించింది అర్చన. వింటూనే ఒళ్ళు మండిపోయింది కనకమ్మకి. మోదనిష్టపోడా, ఇదా నువ్వు చేస్తున్న పని? తిండి పెట్టి పోషిస్తున్న వాళ్ళకి ద్రోహం చేస్తున్నావా అంటూ చీపురు కట్ట అందుకుని విరగబాదడం ప్రారంభించింది. ఆ దెబ్బలకి తట్టుకోలేకపోయాడు లింగమూర్తి. వద్దు కనకం, నన్ను కొట్టొద్దు. బుద్ధి గడ్డి తిని ఆ దేవేంద్ర గారు చెప్పినట్లల్లా విన్నాను. ఇప్పుడు బుద్ధొచ్చింది, నిజం చెప్పేస్తాను అన్నాడు. చెప్పు, గద్దించింది కనకమ్మ. బలవంతంగా గుటకలు మింగుతూ నిజం చెప్పడం ప్రారంభించాడు లింగమూర్తి. ఆ రోజు శ్రీలతమ్మ గారు ఖమ్మం వెళ్లే బస్సులో రాజేష్ గారు మరో 2 స్నేహితులతో పాటు వెళ్లడం నేను చూశాను. మొదట ఎవరో అనుకున్నాను. మర్నాడు ఉదయం శ్రీలత గారు కనిపించడం లేదని తెలిసి నేను చూసిన విషయాన్ని దేవేంద్ర గారు చెవిన వేశాను. వెంటనే 25 మంది రౌడీలతో పాటు నేను దేవేంద్ర గారు ఖమ్మం బయలుదేరాం. ఆ సమయంలో మీరు బయటకు వెళ్లారు. వాచ్మెన్ని కట్టేసి ఒంటరిగా ఉన్న శ్రీలత గారిని దేవేంద్ర గారు బలాత్కరించారు. ఆమె ఎంతగా బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా ఆయన కసిదీరా అనుభవించి ఆ తర్వాత కత్తితో గుండెల్లో పొడిచారు. సరిగ్గా అప్పుడే వచ్చిన మోహన్, రవి అనే మీ స్నేహితులు ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశారు. ఆ హత్యానేరం వాళ్ల మీదకు వచ్చేలా చేస్తానని దేవేంద్ర గారు వాళ్ళను బెదిరించారు. తను చెప్పినట్లు వింటే వాళ్ల ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చేస్తానని చెప్పి చెరో 2 లక్షలు ఇచ్చి పంపించేశారు. ఈలోగా బయట నుంచి తిరిగి వస్తున్న మిమ్మల్ని ఒక చెట్టు చాటు నుంచి తల మీద కొట్టి నేనే స్పృహ తప్పించాను. ఆ తరువాత మిమ్మల్ని మోసుకొచ్చి ట్రావెలర్స్ బంగ్లా రూమ్లో మంచం మీద పడుకోబెట్టాము. వాచ్మెన్కి, ఇన్స్పెక్టర్కి బాగా డబ్బిచ్చి
ఆ హత్య మీరే చేసినట్టు నిరూపించమని దేవేంద్ర గారు చెప్పారు. అలా చేయకపోతే వాచ్మెన్ భార్యాబిడ్డల్ని చంపేస్తాను అని ఆయన భయపెట్టారు అన్నాడు లింగమూర్తి. ఇంకా పూర్తి కాలేదు అతను చెప్పడం. అంతేకాదు మిస్టర్ రాజేష్, నేను హత్య చేయటం కళ్ళారా చూసిన నీ స్నేహితుల్ని ఇద్దరిని నేనే చంపించాను. అయినా అర్చన మొత్తానికి నా గుట్టు రట్టు చేసింది. తెలివితేటల్లో నన్ను మించింది అని నిరూపించింది. ఉలికి పడుతూ ఆ మాటలు వినిపించిన వైపు చూశారు అందరూ. దేవేంద్ర వికృతంగా నవ్వుతూ 20 మంది గూండాలతో పాటు లోపలికొచ్చాడు. అతన్ని గమనిస్తూనే కట్టలు తెంచుకుంది రాజేష్ ఆవేశం. రేయ్ దేవేంద్ర అంటూ ముందుకు దూకాడు రాజేష్. వెంటనే అతన్ని అడ్డుకున్నారు రౌడీలు. పెడరెక్కలు విరిచి కదలకుండా పట్టుకున్నారు. ఆ తరువాత దేవేంద్ర ఆదేశాల మేరకు అర్చన చేతులు వెనక్కి విరిచికట్టి నోటికి ప్లాస్టర్ అతికించి రాజేష్తో పాటు తీసుకుపోయి బయట ఆగి ఉన్న వ్యాన్లో ఎక్కించారు. ఆ దృశ్యాన్ని గమనిస్తూనే ప్లేటు ఫిరాయించాడు లింగమూర్తి. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారండయ్యా, ఎంతైనా మీకు మీరే సాటి అని నిరూపించుకున్నారు అంటూ పొగట్టలు ప్రారంభించాడు. ఉరిమి చూశాడు దేవేంద్ర అతని ముఖంలోకి. నీ నక్క వినయాలు భట్రాజు పొగట్టలు కట్టిపెట్టు లింగమూర్తి. నీలాంటి గోడ మీద పిల్లి నా వెంట ఉండడం మంచిది కాదని నాకు ఇప్పుడు తెలిసింది. వెంటనే నీ పెళ్ళాన్ని తీసుకుని ఊరొదిలి దూరంగా వెళ్ళిపో. తెల్లారిన తర్వాత నా కంట పడ్డావంటే నిన్ను నీ పెళ్ళాన్ని చంపి హుస్సేన్ సాగర్లో కలిపేస్తాను అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించి బయటకు నడిచాడు. చెవులు చిల్లులు పడిపోయేలా పెళ్ళాం చీవాట్లు పెడుతూ ఉండగా అప్పటికప్పుడే మోటా ముల్లే సర్దుకోవడం ప్రారంభించాడు లింగమూర్తి. క్రైమ్ సినిమాల్లో కనిపించే విలన్స్ డెన్ లాగా విశాలంగా ఉందా హాలు. అక్కడ ఓ స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు రాజేష్. ఎలాంటి బంధనాలు లేకుండా ఒక కుర్చీలో కూర్చుని ఉంది అర్చన. ఆమెకు ఇరువైపులా వెనక కూడా నిలబడి ఉన్నారు 60 మంది రౌడీలు. ఎదురుగా నిలబడి ఉన్నాడు దేవేంద్ర. ఒక చేతిలో టైప్ చేయబడ్డ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మరో చేతిలో పెన్ ఉంది. అర్చన, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు. నీకు 25 లక్షలు ఇస్తాను. నిన్ను రాజేష్ని ప్రాణాలతో వదిలేస్తాను. మీ ఇద్దరు ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతకొచ్చు. కేర్లెస్గా చూసింది అర్చన దేవేంద్ర ముఖంలోకి. నువ్వు చెప్పినట్లు వినడానికి, నీ బెదిరింపులకి లొంగిపోవడానికి నేను అమాయకురాలైన శ్రీలతను కాదు దేవేంద్ర అంది. అర్చన, నేను ఎంతటి కిరాతకున్నో నీకు తెలియదు. ఆస్తి కోసం సొంత అక్కనే చంపించి దాన్ని కారు యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించాను. చాలా కాలం తర్వాత మీ అమ్మ నాన్నలు కలుసుకున్నారు అని తెలిసి ఆ రాత్రి మీ నాన్నను హత్య చేసి గుండెపోటుతో మరణించాడు అని డాక్టర్తో సర్టిఫై చేయించాను. ఇక శ్రీలత సంగతి నీకు తెలిసింది. అటువంటి గతి నీకు పట్టకముందే మర్యాదగా సంతకం పెట్టు. కంగుమంటున్న కంఠంతో హెచ్చరించాడు దేవేంద్ర. తల అడ్డంగా ఊపింది అర్చన. కోపంతో ఎర్రబడిపోయింది దేవేంద్ర వదనం. చివరిసారిగా అడుగుతున్నాను. అర్చన సమాధానం చెప్పలేదు. మౌనం వహించి కనుచివరల నుంచి రాజేష్ వైపు చూసింది. రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడతను. కట్లు తెంచుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాన్ని హేళన చేస్తూ నవ్వుతున్నారు శత్రువులు. కర్రలు పుచ్చుకుని అతని పక్కన నిలబడ్డారు రౌడీలు. దేవేంద్రలో ఓపిక నశించింది. చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని పెన్నుని ఒక రౌడీ చేతికి అందించి ముందుకు నడిచాడు. ఇంతమంది గుడ్లప్పగించుకునే చూస్తూ ఉండగా మానభంగం చేయించుకోవాలి అని నీ నొసటన రాసిపెట్టి ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ ఆమె చీర పట్టుకుని లాగేశాడు దేవేంద్ర. భయంతో కెవ్వున అరిచింది అర్చన. వెంటనే ఆమె జాకెట్ చింపేశాడు దేవేంద్ర. భయంతో వణికిపోతూ హృదయ విదారకంగా అరుస్తూ ఆ హాల్లో అటూ ఇటూ పరుగులు తీయటం ప్రారంభించింది అర్చన. వికృతంగా నవ్వుతూ ఆమె వెంటపడ్డాడు దేవేంద్ర. లాభం లేదర్చన, నా బారి నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు అంటూ ఆమెను పట్టుకోబోయాడతను. అదే సమయంలో అర్చన దృష్టిని ఆకర్షించింది ఆ టేబుల్ మీద ఉన్న బ్రాందీ బాటిల్. దాన్ని అందుకుని పగలగొట్టింది. బ్రాందీ బాటిల్ని చేతుల మధ్య బిగించి పట్టుకుని ఒక క్షణం రాజేష్ వైపు చూసింది. నో అరిచాడు రాజేష్. పారే, ఆ బాటిల్ పారే అర్చన. నేను చెప్పినట్లు విను. డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే నిన్ను ఏమీ చెయ్యనన్నాడు దేవేంద్ర. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మాట వినను దేవేంద్ర, నీకు లొంగను అంటూ 2 చేతులతో పట్టుకున్న బాటిల్ని కడుపులో దించుకుంది. తెవ్వుమంది అర్చన. చివ్వున ఎగజిమ్ముకొచ్చింది చిక్కటి రక్తం. బాటిల్ని బయటికి లాగి అలాగే నేలకు ఒరిగిపోయింది అర్చన. బాధతో గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించింది. ఊహించిన ఈ సంఘటనకు విభ్రాంతుడై శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు దేవేంద్ర. ఆ దృశ్యాన్ని గమనిస్తూనే పిచ్చివాడైపోయాడు రాజేష్. రక్తం చిమ్ముతున్నట్లు ఎర్రబడిపోయాయి కనులు. అవధులు దాటిన ఆవేశం అతని కరచరణాలను అమితమైన బలాన్ని తెచ్చింది. దేవేంద్ర అంటూ గొంతు చించుకుని అరిచాడు.
అరుస్తూ ఉండగానే ఉప్పొంగిన అతడి కండరాలలో వాటికి ఫట్ ఫట్ మంటూ తెగిపోయాయి కట్లు. అదిరిపడి ముందుకు దూకారు కత్తులు పట్టుకున్న దేవేంద్ర అనుచరులు. పిచ్చి పట్టినట్లుగా ముందుకు దూకి పిడికళ్లతో ఇద్దరి ముఖాల మీద బలంగా బాదాడు రాజేష్. ఒకడి చేతిలోని కత్తిని లాక్కుని విజృంభించాడు. దొరికిన వాణ్ణి దొరికినట్లే కత్తితో గాయపరచడం ప్రారంభించాడు. అరుపులతో ఆర్తనాదాలతో దద్దరిల్లిపోవడం ప్రారంభించింది ఆ హాలు. దేవేంద్ర కోటు జేబులో నుంచి రివాల్వర్ బయటికి తీశాడు. రాజేష్కి గురిపెట్టి రివాల్వర్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. ఒక్కచోట నిలకడగా ఉండకుండా కదులుతూ అతని అనుచరుల్ని గాయపరుస్తూ ఉండడం వల్ల రాజేష్ మీద గురిని కేంద్రీకరించడం దేవేంద్రకి కుదరలేదు. అదే సమయంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ని వెంట పెట్టుకుని ఆ హాల్లోకి వచ్చేశాడు లాయర్ చలపతి. ఏసీపీ వెనకగా బిలబిలమంటూ లోపలికొచ్చారు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్. రివాల్వర్లను గాలిలో ప్రయోగిస్తూ రౌడీలను చుట్టుముట్టి కస్టడీలోకి తీసుకోవడం ప్రారంభించారు. క్షణంలో తారుమారైపోయింది అక్కడి పరిస్థితి. గందరగోళం సద్దుమణిగింది. మై గాడ్ అంటూ ఒక్క పరుగున వచ్చి నేల మీద పడి ఉన్న అర్చనను సమీపించాడు లాయర్ చలపతి. ఆమె పరిస్థితిని గమనించి హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు చేశాడు. హాలు మధ్యలో నిలబడి చుట్టూ చూశాడు అసిస్టెంట్ కమిషనర్. అప్పటికే రాజేష్ కూడా కస్టడీలోకి తీసుకోబడ్డాడు. దేవేంద్ర మంత్రం వేసినట్లు మాయమయ్యాడు. మిస్టర్ దేవేంద్ర, నీ గుట్టు రట్టయింది. శ్రీలతను చంపింది నువ్వేనని ఎస్పీ రంగనాథ్ మాకు నిజం చెప్పేశాడు. మర్యాదగా బయటకు రా, సరెండర్ అంటూ రివాల్వర్ పుచ్చుకుని హెచ్చరిస్తూ హాలు కార్నర్ కేసి కదిలాడు. ఆ మరుక్షణంలోనే ఎత్తుగా పేర్చబడ్డ చెక్కపెట్టెల చాటు నుంచి అతని వెనుక ప్రత్యక్షమయ్యాడు దేవేంద్ర. రివాల్వర్ని ఏసీపీ వెన్నుకు గురిపెట్టి అతని చేతిలోని రివాల్వర్ని స్వాధీనపరుచుకున్నాడు. నన్ను అరెస్ట్ చేయటం అంత సులువు కాదు ఏసీపీ గారు. మర్యాదగా నా వెంట నడవండి. మీ కానిస్టేబుల్స్ని కదలొద్దని చెప్పండి అని కటువుగా హెచ్చరించాడు దేవేంద్ర. మిస్టర్ దేవేంద్ర, బయట కూడా చాలా మంది పోలీసులు కాపలాగా ఉన్నారు. నువ్వు తప్పించుకోవడం అసంభవం. డూ యాజ్ ఐ సే, గద్దించాడు దేవేంద్ర. తన సిబ్బందిని కదలొద్దు అని కళ్లతోనే హెచ్చరించాడు ఏసీపీ. చేతులు పైకెత్తి ఆ హాల్లోంచి బయటకు నడిచాడు. వెంటనే కదిలి ఒక కత్తిని అందుకోబోయాడు రాజేష్. డోంట్ మూవ్, హెచ్చరించాడు ఒక ఇన్స్పెక్టర్. ప్లీజ్ నన్ను ఆపకండి. నా ప్రాణాలను పణంగా పెట్టైనా ఏసీపీ గారిని రక్షిస్తాను. ఆ దుర్మార్గుడి ఆట కట్టిస్తాను, బ్రతిమలాడాడు రాజేష్. దయచేసి అతన్ని ఆపొద్దని చెప్పండి లాయర్ గారు, బాధగా మూలుగుతూ రిక్వెస్ట్ చేసింది అర్చన. చలపతి సైగ చేయగానే రాజేష్కి అడ్డు తప్పుకున్నాడు ఆ ఇన్స్పెక్టర్. కత్తి పుచ్చుకుని ఆ హాల్లోంచి బయటికి పరుగు తీశాడు రాజేష్. అప్పటికే బయట నిలబడ్డ పోలీసులు నిస్సహాయులై చూస్తూ ఉండగా ఏసీపీని ఒక పోలీస్ జీపులో ఎక్కించుకుని సిటీ లిమిట్స్ వైపు బయలుదేరాడు దేవేంద్ర. బయట ఉన్న ఒక మోటార్ సైకిల్ మీద అతన్ని వెంటాడడం ప్రారంభించాడు రాజేష్. అసిస్టెంట్ కమిషనర్ జీపును డ్రైవ్ చేస్తున్నాడు. రివాల్వర్ని అతని కణతకి గురిపెట్టి పక్కనే కూర్చుని ఉన్నాడు దేవేంద్ర. తనని మోటార్ సైకిల్ మీద వెంటాడుతున్న రాజేష్ని వ్యూ మిర్రర్లో గమనిస్తూనే ఉన్నాడు. స్పీడ్, ఇంకా స్పీడ్గా పోనీ, ఏసీపీని ఉద్దేశించి గాంభరాగా అరుస్తున్నాడు దేవేంద్ర. అదే సమయంలో మోటార్ సైకిల్ మీద వెంటాడుతూ వెనక నుంచి రాజేష్ విసిరిన కత్తి గాలిని చీల్చుకుంటూ వచ్చి జీపు వెనక చక్రంలో దిగబడింది. గాలి పోవడంతో మెలికలు తిరుగుతూ పోయి ఒక చెట్టును గుద్దుకొని తల్లకిందులైంది జీపు. ఎగిరి అవతల పడ్డారు ఏసీపీ, దేవేంద్ర ఇద్దరు. జారి దూరంగా పడిపోయింది దేవేంద్ర చేతిలో ఉన్న రివాల్వర్. ఏసీపీ తల స్టీరింగ్కి గుద్దుకుని గాయమైంది. వెంటనే స్పృహ తప్పిపోయింది. రాజేష్ మోటార్ సైకిల్ తనను సమీపించటం గమనించాడు దేవేంద్ర. దూరంగా పడి ఉన్న రివాల్వర్ను అందుకోబోతున్న ఆలోచన విరమించుకుని రోడ్డుకు అడ్డంగా పరుగు తీయటం ప్రారంభించాడు. మోటార్ సైకిల్ ఆపి కిందకు దూకాడు రాజేష్. జీపు టైర్లో దిగబడ్డ కత్తి అందుకుని అతని వెంట పడ్డాడు. ప్రాణభయంతో శక్తంతా పాదాల్లో కేంద్రీకరించుకుని పరుగు తీస్తూ తనకు తెలియకుండానే ఊరి చివర ఉన్న శ్మశానంలోకి ప్రవేశించాడు దేవేంద్ర. ఆయాసంతో రొప్పుతూ కాళ్ళు తడబడడంతో ఒకచోట పడిపోయాడు. లేచి నిలబడబోతూ ఉండగా మృత్యువులా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు రాజేష్. నో మిస్టర్ రాజేష్, నన్ను చంపొద్దు. మొత్తం ఆస్తంతా మీరే తీసుకోండి. నన్ను ప్రాణాలతో వదిలే, ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుతాను అని దీనాతి దీనంగా అర్థించటం ప్రారంభించాడు దేవేంద్ర. రాజేష్ చెవులకు వినిపించటం లేదు అతని దీనారావాలు. నగ్న శరీరంతో రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీలత, పాముకాటకి గురైన మోహన్, సముద్రంలో ముంచబడి హత్యగావించబడ్డ రవి, బాటిల్ పొడుచుకుని నేల మీద పడి విలవిలా తన్నుకుంటున్న అర్చన, వాళ్లే కనిపిస్తున్నారు అతని కంటికి. ఆవేశం, అంతులేని క్రోధావేశాలు ఆవరించుకున్నాయి రాజేష్ని.
కత్తిని 2 చేతులతో పట్టుకుని పైకెత్తి ఉన్మాదిలా బిగ్గరగా అరిచాడు. అరుస్తూనే బలంగా వేశాడు 2 వేతలు. శ్మశానం ప్రతిధ్వనించేలా హృదయ విదారకంగా అరిచాడు దేవేంద్ర. చివ్వున ఎగజిమ్మిన చిక్కటి రక్తం అక్కడికి దగ్గరలో ఉన్న పాలరాతి సమాధి మీద పడి ఎర్రటి పూలజల్లులా పడి ఆ సమాధిని అభిషేకించింది. అది శ్రీలత సమాధి. 3వ వేటుకే అనంతవాయువుల్లో కలిసిపోయాయి దేవేంద్ర ప్రాణాలు. అయినా ఆపడం లేదు రాజేష్. పిచ్చి పట్టినట్లు కసిగా పోలీసులు వచ్చి తనను కస్టడీలోకి తీసుకునేదాకా దేవేంద్ర మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతూనే ఉన్నాడు. 4 రోజుల తరువాత అసిస్టెంట్ కమిషనర్ లాంటి ఉన్నత పోలీస్ అధికారిని రక్షించే ప్రయత్నంలో దేవేంద్రను చంపవలసి రావడం నేరంగా పరిగణించబడకపోయినా ఫార్మాలిటీగా అరెస్టు కాబడ్డ రాజేష్ని బెయిల్ మీద బయటకు తీసుకువచ్చాడు లాయర్ చలపతి. ఆ రోజే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న అర్చనను కూడా కలుసుకున్నాడు రాజేష్. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అర్చన అన్నాడు. అర్చన చిన్నగా నవ్వింది. నువ్వు కూడా శ్రీలతలాగానే నాకు దూరమైపోతావేమో అని భయపడ్డాను. నేనెందుకు దూరం అవుతాను రాజు? నీలో రగులుతున్న ఆవేశాన్ని మరింత అధికం చేయటానికే నేను బ్రాందీ బాటిల్తో పొడుచుకున్నట్టుగా నటించాను. అంటే ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. చచ్చిపోయేటంత గట్టిగా పొడుచుకోలేదు నేను. జస్ట్ రక్తం వచ్చేలా గీరుకున్నాను. అసలు ఏం జరిగిందంటే లాయర్ చలపతి గారు నాకంతా చెప్పారు. నువ్వు నన్ను లాడ్జిలో వదిలి వెళ్ళి ఆయన్ని కలుసుకున్నావని, మీ ఇద్దరు ఏసీపీని కాంటాక్ట్ చేసి దేవేంద్ర నోటి వెంట అన్ని నిజాలు బయటకు తెప్పించడానికి నాటకం ఆడారని తెలియజేశారు. ఇంకేం చెప్పారు? నా హృదయంలోని శ్రీలత స్థానాన్ని నీకు ఇవ్వమని చెప్పారు. ఇస్తున్నారా? శ్రీలత చనిపోయిన తరువాత మొట్టమొదటిసారిగా అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది చిరునవ్వు. ఆ చిరునవ్వుకు అర్థం తెలిసిన అర్చన చటుకున బెడ్ మీద నుంచి లేచి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. అయిపోయిందండి ఆవేశం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.